Welcome to the world united. Welcome to the world united. వెల్కమ్ టు ది వరల్డ్ యునైటెడ్. ఇవాళ ధ్యాన అనుభవాల గురించి తెలుసుకుందాం. ధ్యానంలో అందరికి తెలిసిందే రకరకాల అనుభవాలు వస్తుంటాయి. కొంతమందికి అనుభవాలు అనేటివి ఏంటో తెలియదు, రావు. ధ్యాన పురోగతికి ఈ అనుభవాలు అవసరమా? ఈ అనుభవాలు వెనకాల ఉన్న పాఠాలు నేర్చుకోకుండా ఉంటే ఈ అనుభవాలు నిజంగా అనుభవాలేనా? రకరకాల అనుభూతులు వస్తుంటాయి. ఈ అనుభూతుల వెనకాల పాఠాలు నేర్చుకోకుండా ఉంటే ఈ అనుభూతులు నిజంగా అవసరమా? అసలు ఈ అనుభవాలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, ఏ దశలో వస్తాయి, ఈ దశనే అంతిమమా, ఈ పైన కూడా దశలు ఉన్నాయా, ఉంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. ధ్యానానికి ఉపక్రమించినప్పుడు ఒక ముముక్షువు లేక జిజ్ఞాసి, ఒక సాధకుడు, ఒక స్టూడెంట్ క్రమేపీ తెలియకుండా శక్తి దశకు చేరతాడు, ప్రాణ దశకు చేరతాడు. అంటే తన ఐడెంటిటీ అంతా కూడా ఆలోచనలు తగ్గిన తర్వాత, బాగా స్లో అయిన తర్వాత మైండ్ ఎనర్జీ బాడీలోకి షిఫ్ట్ అవుతుంది. కాన్షియస్నెస్ ఎనర్జీ బాడీలోకి, ఫిజికల్ బాడీ నుంచి ఎనర్జీ బాడీలోకి షిఫ్ట్ అవుతుంది. ప్రాణమయ కోశానికి షిఫ్ట్ అవుతుంది ఫోకస్. ఈ ప్రాణమయ కోశంకి ఎప్పుడైతే షిఫ్ట్ అవుతుందో అంతవరకు స్థూల దేహంలో ఉన్నటువంటి ఫోకస్ ఒక్కసారిగా మారుతుంది, తన మానసిక స్థితి మారుతుంది. అప్పుడు లైట్గా ఫీల్ కావడం మొదలు పెడతాడు. ఎందుకంటే ప్రాణమయ కోశానికి బరువు ఉండదు కదా. ఈ శరీరానికి 60 కిలోలు 70 కిలోలు ఇంకా పైన ఎంతో వెయిట్ ఉంది. ప్రాణమయ కోశానికి ఆ వెయిట్ ఉండదు కనుక వెంటనే హీ బికమ్స్ లైట్. హీ స్టార్ట్స్ ఫీలింగ్ లైటర్. అయితే ఈ ఎనర్జీ బాడీకి ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతామో రకరకాల థర్డ్ ఐ విజన్స్ వస్తుంటాయి. ఈ ఎనర్జీ బాడీలో కదలికలు స్టార్ట్ అవుతాయి. ఈ ఎనర్జీ బాడీలో ఎనర్జీ ఫ్లోకి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఈ ఎనర్జీ ఫ్లో చక్రాల గుండా వెళ్తుంది. చక్రాలు అంటే ఏంటి? ఎనర్జీ జంక్షన్స్. ఈ ప్రాణమయ కోశంలో ఈ నాడులు అంటే ఏంటి? శక్తికి సంబంధించిన నాడులు అవి. నాడులు అంటే నరాలు కాదు, రక్తనాళాలు కూడా కాదు, ఎనర్జీ ట్యూబ్స్. ఈ ఎనర్జీ ట్యూబ్స్ అన్నీ కలిసి కొన్ని జంక్షన్స్లో ఉండడం వల్ల వాటిని చక్రాస్ అని అంటున్నారు. వీటిలో శక్తి ప్రవాహం, ప్రాణ ప్రవాహం జరిగినప్పుడు వచ్చే రకరకాల మార్పులకు అనుగుణంగా, పరిణామాలకు అనుగుణంగా కొన్ని రకాల అనుభవాలు వస్తాయి. ముఖ్యంగా వచ్చే అనుభవాలు ఏంటంటే కదలిక. ఫోకస్ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం షిఫ్ట్ అయినప్పుడు, ప్రాణ శరీరం షిఫ్ట్ అయినప్పుడు శక్తి ప్రవాహంకి అనుగుణంగా ఈ థర్డ్ ఐ విజన్స్ వస్తుంటాయి. రకరకాల కలర్స్ కనపడుతుంటాయి. కొంతమంది మనుషులు కనపడుతుంటారు. ఏ ఎక్స్పీరియన్స్లో కూడా సౌండ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడన్నా కళలో సౌండ్ విన్నారా? కళలో సౌండ్ వినపడదు. దృశ్యాలు ఉంటాయి, ప్రేరణ ఉంటుంది, స్ఫూర్తి ఉంటుంది, ఆలోచన కూడా ఉంటుంది. సౌండ్ ఉండదు. ఏ ధ్యానానుభవాల్లో కూడా సౌండ్ ఉండదు, విజన్స్ ఉంటాయి. అందుకే దాని థర్డ్ ఐ పేరు పెట్టారు. థర్డ్ నోస్, థర్డ్ ఇయర్, థర్డ్ స్కిన్ ఆ పేరు పెట్టలా. అన్ని ఇన్నర్ సెన్సెస్ కలిపి థర్డ్ ఐ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఇట్ కెన్ సీ కాబట్టి. ఇంకోటి, మనం తీసుకుంటే రకరకాల డేటా అంతా కూడా ఎక్కువగా ఐస్ ద్వారా తీసుకుంటాం కాబట్టి, ఇన్పుట్స్ అన్నీ, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఐస్ ద్వారా తీసుకుంటాం కాబట్టి, ఈవెన్ ఈ ప్రాణమయ కోశంలో వచ్చే రకరకాల ఇన్ఫర్మేషన్ కూడా విజువల్గా ఉంటుంది కాబట్టి దాన్ని థర్డ్ ఐ అని పేరు పెట్టారు అంతే. థర్డ్ ఐ అంటే కేవలం చూడేసేది అని కాదు, గ్రహించేది కూడా, గ్రహిస్తుంది కూడా. అది ఇన్నర్ సెన్సెస్ యొక్క సమాహారమే థర్డ్ ఐ అంటే. మనోనేత్రం లాగా జ్ఞాననేత్రం అది. థర్డ్ ఐ ఇస్ బేసిక్గా జ్ఞాననేత్రం. అలాగే బాడీ కదలికలు, సూక్ష్మలోక యాత్రలు, ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అంటుంటారు. వాటిని ఏవో వస్తుంటాయి.
మరి ధ్యాన అనుభవాలు వెనకాల పాఠం మీరు నేర్చుకోలేదనుకోండి, ఒక ధ్యాన అనుభవం వెనకాల పాఠం ఉంటుంది. ఊరికే ఉంటుందా? ఊరికే వస్తుంది ఏదో విజన్. అప్పట్లో అర్థం కాకపోవచ్చు, అది వచ్చింది కదా అని చెప్పేసి విపరీతంగా ఎగ్జైట్మెంట్ గురవాల్సిన అవసరం లేదు. పాఠాలు నేర్చుకోకుండా వచ్చే ఏ అనుభవం నిజంగా అనుభవం కాదు. పరివర్తనకు దారి తీరినటువంటి ఏ అనుభవము నిజంగా అనుభవమే కాదు. పరివర్తన మోస్ట్ ఇంపార్టెంట్. అంతర్ పరివర్తన చాలా చాలా ముఖ్యము. పరివర్తన నుంచే బాహ్యంగా ప్రవర్తన మారుతుంది. డైలీ లైఫ్లో ప్రవర్తన ఇంపార్టెంట్. మన ప్రవర్తన మన అంతర్ పరివర్తన యొక్క రిఫ్లెక్షనే కాదా? లోపల ఎలా ఉన్నామన్నది బయట కనపడుతూ ఉంటుంది. సో లోపల మార్పు జరగకుండా, లోపల పరివర్తన జరగకుండా బాహ్యంగా ఇంకో రకంగా మనం ఉండలేము. ఎవరు ఉండలేరు. అంత నటనలాగా ఉంటుంది, డ్రామాటిక్గా ఉంటుంది. ఒరిజినల్ రిఫ్లెక్షన్గా ఉండదు. కాబట్టి ధ్యానంలో వచ్చే ప్రతి ఒక్క అనుభవానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది, ఒక మెసేజ్ ఉంటుంది. అది అందుకోవడానికి తాపత్రయపడాలి. అది నిదానంగా క్రమేపీ అప్రయత్నంగా అనుకోకుండా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. కానీ అది వచ్చిన తర్వాత జరిగే మార్పు పెను మార్పుగా ఉంటుంది, చిన్న మార్పుగా ఉండదు. ఇప్పుడు అది ఇచ్చే ప్రేరణ స్ఫూర్తి చాలా అద్భుతంగా ఉంటుంది. లైఫ్ మారిపోతుంది అప్పుడు. ఒక అనుభవంతోటే, ఒకే ఒక్క అనుభవంతో లైఫ్ మారిపోతుంది. రకరకాల విభిన్నమైన విచిత్రమైన అనుభవాలు మీరు ఎక్స్పీరియన్స్ కావాల్సిన అవసరం లేదు. ఒక చిన్న థాట్, ధ్యానానుభవం అంటే ఆలోచన కూడా ఒక ధ్యానానుభవమే. కొత్త ఆలోచన, వినూతమైన ఆలోచన, విభిన్నమైన ఆలోచన, మీ ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించిన ఒక ఆలోచన మార్చేస్తుంది జీవితాన్ని. అటువంటి ప్రేరణ, అటువంటి మార్పు, పెను మార్పు అన్నది ఒక్క ధ్యానానుభవంతో జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ధ్యానానుభవాలు నాకు రావడం లేదు, నాకు జరగడం లేదు, నేను అనుభవించడం లేదు, మళ్ళీ ధ్యాన స్థితిని పొందడం లేదా, నేను ధ్యానిని కాదా, నాకు ధ్యాన సాధన కుదరదా అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి మీరు ధ్యానం కోసం టైం స్పెండ్ చేసినప్పుడల్లా పురోగతి, అభివృద్ధి అన్నది జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ నిదానం కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. వెంటనే అర్థం కాదు. బాయిలింగ్ పాయింట్ వచ్చేంత వరకు వాటర్ లాగే ఉంటుంది కదా, ఆ తర్వాత వేపర్ లాగా మారుతుంది. ఆ వేపర్ వచ్చేంత వరకు 99 degrees వరకు కూడా మార్పు జరగదు. ఆ ఒక్క డిగ్రీలో డిఫరెన్స్, ఆ ఒక్క డిగ్రీలో తేడా ఉంటుంది. అన్ని ఏళ్ల బట్టి గౌతమ బుద్ధుడు గురువుగారి దగ్గర నుంచి గురువుగారికి, టీచింగ్ నుంచి టీచింగ్కి తిరిగి విసిగి వేసారి లాస్ట్కు ఒక చెట్టు కింద కూర్చొని కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే ఆ ఒక్క డిగ్రీ డిఫరెన్స్ జరిగింది. అంటే అంతవరకు జరిగిందేంటి? 99 degrees. బట్ లాస్ట్ డిగ్రీ మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్. దట్ 1 degree మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్. దట్ 1 degree ఈజ్ రియల్ ఇన్సైట్. మార్పు, పెను మార్పు, పరివర్తన, అంతర్ పరివర్తన అది జరిగేది లాస్ట్ 1 degreeతోనే. ఆ 1 degree లేకుండా ఉంటే ఈ 90 degrees దగ్గర బ్లాక్ అయిపోతాం. ఆ 1 degree మేక్స్ హ్యూజ్ డిఫరెన్స్. ఆ 1 degree కోసం వెయిట్ చేయాల్సిందే పేషెంట్గా. సో ధ్యానానుభవాలు అనేది ఖచ్చితంగా ఈ యొక్క పరివర్తన, ఈ యొక్క ప్రేరణకు వాడుకోలేదు తప్ప అది రాలేదని బాధపడ్డమో, వచ్చిందని చెప్పి ఎగ్జైట్ కావడమో రెండు రాంగే. ఇది ధ్యానానుభవాల గురించి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అంశం. ఇంకా కొన్ని ఇన్సైట్ఫుల్ థాట్స్, ఇన్సైట్ఫుల్ అంశాలు మరికొన్ని వీడియోల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.